ఎస్సీ రిజర్వేషన్లను రాష్ట్రాలు కులాల వారీగా వర్గీకరించుకోవచ్చు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని తెనాలి డివిజన్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు పేర్కొన్నారు. వెంటనే పార్లమెంట్ జోక్యం చేసుకుని ఆ తీర్పును నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. తెనాలి డివిజన్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో నాయకులు పాల్గొని నినాదాలు చేస్తూ ఈ తీర్పు రాజ్యాంగ విరుద్ధమని వెంటనే పార్లమెంటు జోక్యం చేసుకుని ఆ తీర్పును నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ సంజనా సింహం కలిసి సమస్యను వివరించారు. అనంతరం తమ డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెనాలి బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జి కారుమంచి సునీల్ సందీప్ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లను రాష్ట్రాలు కులాల వారీగా వర్గీకరించుకోవచ్చునని వెలువడిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని, ఇది కేవలం కొన్ని దళిత వ్యతిరేక రాజకీయ పార్టీలు దళితుల మధ్య విభేదాలు సృష్టించేందుకు పనిన కుట్రలో భాగమేనని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవటానికి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లని వర్గీకరించే ఎటువంటి చర్యలను చేయవద్దని మనవి చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు కంచర్ల కోటేశ్వరరావు, పిల్లి ప్రేమరాజ్, గుమ్మడి రవిరాజ్, మాల మహనాడు గుంటూరు జిల్లా అధ్యక్షుడు బొనిగల ప్రవీణ్, హైకోర్టు న్యాయవాది పొందుగల చైతన్య, చేబ్రోలు కిషోర్, గాలి వెంకట్, పెనుమాల ప్రభాకర్, యనమదిరి శ్యామ్, పెరికల రమణయ్య, లక్ష్మీనారాయణ, వరుణ్, హరి, చెరుకూరి చింటూ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో భారత రాజ్యాంగ పరిరక్షణగా బహుజనులు రాజ్యాధికారమే దిశగా పయనం చేసే బహుజన సమాజ్ పార్టీ ఈ ఎస్సీ వర్గీకరణకి పూర్తి వ్యతిరేకం. ఎందుకంటే 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈనాటికి అత్యాచారాలు, అఘాయిత్యాలు, వెలివేతలు వీటన్నిటికీ గురవుతున్న కనీసం ప్రభుత్వాలు కులగణన చేసి మరి ఎస్సీ రిజర్వేషన్లు పెంచి బలోపేతం చేసి కులాలని ఈ జాతుల్ని అభివృద్ధి పరచకపోగా కొన్ని శక్తులతో స్వార్థపూరితమైన వ్యక్తులతో మరి ఇట్లా విభజించి పాలించే కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేయటం అనేది చాలా దారుణం. బహుజనుల రాజ్యాధికారం మరి బలంగా విస్తృతంగా మరి రాజ్యాధికారం పోరాడుతున్న ఈ సమయంలో మరి ఎస్సీ వర్గీకరణ అనే ఒక అంశాన్ని ప్రాతిపదికన తీసుకొచ్చి మనవాదులకు పావుగా ఉండేటువంటి వ్యక్తిని వాడుకొని ఈ విధంగా కలిసి ఉన్నటువంటి కులాలను విడదీసి ఎన్నటికీ రాజ్యాధికారం పొందకూడదు అనే ఒక కుట్ర ఈ భారతదేశంలో జరుగుతూ ఉంది. కనుక బహుజనులందరూ తెలుసుకోవాలి, అందరూ ఐక్యతతో ఉండాలి. వర్గీకరణ పేరుతో మనల్ని విభజించి పరిపాలిస్తూ ఉన్నారు. ఈ మనువాదపు రాజకీయ కుటిలమైన కుట్రను అంతం చేసి ఏకంగా ఉండి భవిష్యత్తులో రాజ్యాధికారం వైపు కొనసాగాలని బహుజన సమాజ్ పార్టీ వైపు తెలియజేస్తున్నాను. సనాతన భారతదేశంలో అస్పృశ్యత, అంటరానితనం, వెలివేతల మూలంగా తరతరాలుగా వెనకబడ్డ కొన్ని జాతులన్నింటినీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 341, 342 కింద వాళ్ళకి రక్షణ కల్పిస్తూ వాళ్ళకి ప్రత్యేకమైన హోదా కల్పించి ప్రెసిడెన్షియల్ లిస్టులో పెడితే దానిని 75 సంవత్సరాల తర్వాత వచ్చిన కొత్తగా తీర్పులు ఇవ్వడానికి వచ్చిన న్యాయమూర్తులు ఒకరి భాషను చెప్పి దానికి అతుకులేసినట్టుగా ఆ లిస్టుని సవరించడానికి వీలు కాక అనేకమైన సెక్షన్లని చెప్పి ఆర్టికల్ 14 కింద సమాన హక్కులు కల్పించడం అనే వంక చూపించి నిన్న ఇచ్చిన తీర్పులో చెప్పారు. అదే తీర్పుని సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జీలకి వర్తించలేదని ఆ జడ్జీలను మేము అడుగుతున్నాం. ఈ సందర్భంగా కొలీజియం సిస్టాన్ని వ్యతిరేకంగా మేము ఇప్పుడు ఉద్యమించబోతున్నాం. న్యాయవాద వ్యవస్థ నుంచి కొలీజియం సిస్టాన్ని రద్దు చేస్తే ఇలాంటి ఏదైతే మతవాదుల యొక్క తీర్పులు ఉన్నాయో ఆ తీర్పులకు వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి న్యాయశాఖలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి జడ్జీలను నియమించుకునే ఈ కొలీజియం సిస్టాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఈ సిస్టమ్ ఉండటం మూలానే ఈరోజు ఎస్సీ వర్గీకరణ అనే ఒక అక్రమ తీర్పు, రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు రావడం జరిగింది. ఆ తీర్పును మేము వ్యతిరేకిస్తూ మేము రివ్యూ పిటిషన్ వేసే ఉన్నాం.